ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు వచ్చేసి కట్ వర్క్ అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఈ మధ్యన చాలామంది ఫేస్ చేస్తుంది ఏంటంటే కుట్టేటప్పుడు ఉబ్బుగా మీదకి రావడం, కుట్టింది పర్ఫెక్ట్గా రాకపోవడం. దానికి సొల్యూషన్ అనేది నేను చెప్తానండి. ఫస్ట్ అయితే మనం బక్రం పీస్ తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకొని ఐరన్ చేసేసుకోండి నీట్గా. ఒక క్లాత్ తీసుకోండి, లైనింగ్ పీస్ తీసుకొని దాని మీద ఐరన్ చేయండి. ఐరన్ బాక్స్ అనేది హీట్గా ఉన్నప్పుడు ఐరన్ చేస్తే కరెక్ట్గా అంటుకుపోతుందండి బక్రం పీస్ అనేది క్లాత్కి. మీరు ఈ షేప్ చూసి కరెక్ట్గా రాలేదు అనుకోకండి, నేను నార్మల్గా కట్ చేసేసాను. కానీ కుట్టేటప్పుడు మాత్రం మనకు ఐడియా ఉంటుంది కదా ఎక్కడ కరువు తిరగాలి లేదనేది. నేను మొత్తం కుట్టాక ఒకసారి చూడండి ఎలా వచ్చిందనేది. మన ఎక్స్పీరియన్సే మనకు అన్నీ నేర్పిస్తుందండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నేను ఫస్ట్ టిప్ ఏంటంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసేసుకోండి. గమ్ పెడతారో లేదంటే కుట్టు వేసుకొని జాయింట్ చేసుకుంటారో చేసేసుకోండి. కిందన ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుంటాం కదా, అలా ప్లేస్ చేసుకోండి. మీకు కదులుతున్నట్టుగా అని ఏమైనా అనిపించింది అనుకోండి, ఒక పిన్ అన్నది పెట్టేసుకోండి. పిన్ పెట్టేసుకొని నీట్గా చూడండి ఎంత చక్కగా ఎక్కడుందో దాని మీద అంతా కుట్టు వేసుకొని వచ్చేయండి. నేను స్లోగా చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. ఎక్కడైతే అంటే లోపల కర్ర తిరుగుతుందో అక్కడ నీడిల్ అనేది లోపల పెట్టేసి ఫ్రంట్కి అనేది రావాలండి. నాకైతే నీడిల్ వచ్చేసి పెడల్ వచ్చేసి కిందన ఉంటుంది. ఇలా కాలుతో అంటే పైకి వస్తుంది అనమాట. లేదు అనుకునే వాళ్ళు ఈ వెనకాల పెడల్ లాగుతున్నాను కదండి, అలా కూడా చూడండి చిన్న మెషిన్ ఉన్న వాళ్ళకి. అలా నీట్గా కుట్ట అనేది వేసుకొని రండి. ఇలాంటి బ్లౌజెస్ ఎవరైనా స్టిచ్ చేయాలి అనుకుంటే మీరు కొంచెం కాస్ట్ ఎక్కువే తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుందండి ఇది. మీరు ఫస్ట్ టైం కానీ ట్రై చేస్తున్నట్టుగా అయితే ఒకసారి మీ దాని మీద ట్రై చేయండి. నేనైతే నా బ్లౌజ్ అండి ఇది సంక్రాంతికి తీసుకున్నాను. ఇది వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నాను, కానీ సంక్రాంతికి స్టిచ్ చేసుకున్నాను. భోగి రేపు అంటే ఈరోజు నైట్ స్టిచ్ చేసుకున్నానండి. డబల్ లేయర్స్, డబల్ కట్ వర్క్ వస్తుంది. అండ్ ఒక దాన్ని హైలైట్ చేయాలి అంటే పైదేమో వర్క్ వచ్చింది, పట్టు డిజైన్ ఉంటుంది కదా, డిజైన్ వచ్చింది. కిందన ప్లెయిన్ క్లాత్ మిగిలిందనమాట. మిగిలితే దానికి కిందన పెట్టాను. ఆ రెండింటికి కట్ వర్క్ వచ్చినట్టుగా అనిపించకపోతే అప్పుడు సిల్వర్ పైపింగ్ తీసుకొని వేసాను మిడిల్లో. దానివల్ల చాలా బాగా హైలైట్ అయిందండి. చాలామంది కామెంట్ చేశారు చాలా బాగుంది బ్లౌజ్, చాలా బాగుందని. నా బ్లౌజెస్ ఎప్పుడు కూడా హ్యాండ్సే నేను మోడల్ మారుస్తాను. బ్యాక్ అయితే రౌండ్గానే స్వీట్ హార్ట్ నెక్ కానీ పెట్టుకుంటాను, ఎందుకంటే మనది అన్నప్పటికీ మనకి ఎంత బాగా వచ్చినా సరే ఆ టైం కుదరదు అనమాట మనకు ఆ టైము. నాకైతే అలాగే కుదరలేదండి. పండగకి బయట వాళ్ళకు కుట్టినప్పటికే సరిపోయింది, నాదైతే నేను కుట్టుకోలేదు. ఆ రోజు భోగి రోజు ముందు రోజు నైట్ కుట్టుకున్నాను, 9:30 అలా అవుతుంది. అందుకోసమే వీడియో తీసుకోలేదు. నేను మళ్ళీ ఆ పిక్ క్లియర్గా పెట్టాను, ఒకసారి మీరు చూడండి వస్తుంది. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. ఆ శారీ కూడా నాకు చాలా నచ్చింది. 1000 రూపీస్కి ఏమో తీసుకున్నాను. ఇప్పుడు మీరు మళ్ళీ అదే విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకొని రండి, ఎందుకంటే నేను మళ్ళీ అది రివర్స్ చేసి దాని మీద టాప్ స్టిచ్ అనేది వెయ్యను. టాప్ స్టిచ్ వేస్తే అంత లుక్ అనిపించదు, అంటే నీట్గా అనిపించదు అనమాట. అందుకోసమే నేను టాప్ స్టిచ్ వేయను. 2 కుట్లు ఒకేసారి వేసుకుంటాను, కానీ కొంచెం టైం పడుతుంది. టాప్ స్టిచ్ అయితే ఈజీగా వేసుకొని వచ్చేవచ్చు, కానీ ఈ స్టిచ్ మాత్రం టైం తీసుకుంటుంది. ఎందుకు అనుకున్నారు, అది కరెక్ట్గా రావాలి కదా, కరెక్ట్ పాయింట్కి వస్తేనే కదా అవుతుంది. ముందు స్టిచ్ దేని మీద అయితే వేసామో ఇప్పుడు కూడా దాని మీదే వేయాలి, అందుకోసమే టైం పడుతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అండి, అంతా కట్ వర్కే, ఇలాగే మొత్తం కట్ వర్కే వచ్చింది. చాలా సింపుల్, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. మనకి ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనుకోండి, టక్ 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 మన వెళ్తుంది. అదే లేదంటే కొంచెం టైం పడుతుంది, అంతే అండి. మీరు బయట వాళ్ళది కుట్టే ముందు ఏదైనా లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, దాని మీద ట్రై చేయండి. ఆ తర్వాత దాని మీద ట్రై చేయండి. మీరు మిషన్ నేర్చుకున్నట్లుగా అయితే
మోడల్స్ అన్నీ ముందే నేర్చేసుకోండి. ఒక్కసారి బయట వాళ్ళు కుట్టడం స్టార్ట్ చేశాక మనకి టైం అనేది ఉండదు వేరే నేర్చుకోవడానికి, మోడల్స్ నేర్చుకోవడానికి. కానీ టైలరింగ్ అయినా ఏదైనా సరే మనం నేర్చుకుంటున్నామంటే నేర్చుకోవాల్సినవి చాలా ఉంటూనే ఉంటాయి. ఎప్పటికప్పుడుకి మనది మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలండి టైలరింగ్లో మాత్రం. ఎందుకంటే ఇయర్కి ఒక 2-3 అయినా సరే వస్తాయి ట్రెండింగ్ అనుకుంటూ. అవన్నీ మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాం? ఎవరైనా వచ్చి నేర్పిస్తారా ఏంటి మనకి? ఆ మోడల్ చూసామంటే ఆహా ఇలా కుడితే ఇలా వచ్చేస్తుందని మనకంటూ ఐడియా వచ్చేయాలండి. ఓకేనా? నాకైతే మొన్న ఒకరు నాట్ బ్లౌజ్ అడిగారు. ఎటో వెళ్ళిపోయింది మనసులో. సీరియల్లో ఆవిడ వేసుకుంటారండి ఆ బ్లౌజ్ కావాలంటే. ఆ బ్లౌజ్ యూట్యూబ్లోనే లేదు ఎక్కడ, మీరే స్టిచ్ చేయాలి అంటే నేను ఏం బ్లౌజా అని చెప్పి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి నిజంగానే యూట్యూబ్లో కొట్టాను, అది రాలేదండి. అప్పుడు ఆవిడ చూపించారనమాట. శ్రీవల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడే చూపించారు. ఇలాగా మేము డిజైన్ చేసుకున్నాము అని చెప్తే ఆహా అని చెప్పేసి నేను దాన్ని బట్టి ఆవిడ ఫోటో చూసి దాన్ని బట్టి నేనైతే అది పెట్టానండి వీడియో. ఒకసారి చెక్ చేయండి. నాట్ బ్లౌజ్ అనేది అది మెడకి తాళ్ళలా వస్తుంది కదండి, కొత్త మోడల్ అంట. అది కూడా వీడియో పెట్టాను. అది నేను ఎక్కడా వెళ్ళి నేర్చుకోలేదు, జస్ట్ మనకు అది చూస్తే ఐడియా వచ్చేస్తుందండి. ఇప్పుడు రివర్స్ చేసేసాక ప్రతి కార్నర్ దగ్గర మనము ఇలా అనుకోవాలండి. ఫ్రంట్కి బ్యాక్కి ఒకసారి అనుకుంటే మనకి అక్కడ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇగోండి ఇక్కడ క్లియర్గా ఉంది చూసారా హ్యాండ్ అనేది. నా బ్లౌజెస్ అన్నిటికి కూడా హ్యాండే బాగా హైలైట్ చేసుకుంటాను, ఎందుకంటే అదే బాగా కనిపిస్తుంది కదా. బ్యాక్ వచ్చేసి హెయిర్ వచ్చేస్తుంది, ఫ్రంట్కి ఎలాగ కనిపించదు. ఇంకా అందుకోసమే హ్యాండ్స్కి హైలైట్ చేసుకుంటాను. నేను ఫ్రంట్ టాప్ స్టిచ్ ఎందుకు వేయనన్నానంటే ఇందుకే వేయనన్నాను. ఐరన్ చేసుకుంటే చాలా బాగుంది కదా. చూడండి బ్యాక్ నుంచి అయితే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.